Hi guys, welcome back to our channel Traditional Cooking with MNL. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ కర్రీ. సో చికెన్ కర్రీ ట్రెడిషనల్ మెథడ్లో అంటే మా స్టైల్లో ఎలా చేసుకుంటున్నామో మీకు చూపించబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్ ఒక కేజీ చికెన్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కారం, గరం మసాలా, పసుపు అండ్ సాల్ట్. ఇప్పుడు ఒక కేజీ చికెన్, అందులో కారం కొద్దిగా, టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes ఆర్ ఒక 10 minutes వరకు దీన్ని మ్యారినేషన్కి పెట్టాలి పక్కన. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం వేడయ్యాక అందులో ఒక 3 to 4 spoons ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అవి కొంచెం మగ్గడానికి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిపోయాక 2 tables ఆఫ్ టర్మరిక్ పౌడర్, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని అందులో వేసుకోవాలి. వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒక 2 tablespoons ఆఫ్ కారం, మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో లైట్గా కొత్తిమీర అండ్ కొంచెం గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో మన ఎంతో యమ్మీ అయిన టేస్టీ అయిన చికెన్ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పేద్దాం. సో నేను టేస్ట్ చేసేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అంతే అండి, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.